హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. చైత్ర అడిగింది మార్నింగ్ నాన్న ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం పార్క్ వెళ్దాం నాన్న అడిగింది. సరే కదా అని చెప్పేసి కొండాపూర్లో బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళాం గాయ్స్. నేను మా వైఫ్ చైత్ర. మేము వెళ్ళేటప్పుడు వర్షం లేదు, కానీ మేము వెళ్ళిన తర్వాత నెమ్మదిగా వర్షం స్టార్ట్ అయింది గాయస్. చిన్న చిన్న చినుకులు పడడం మీరు చూసుకోవచ్చు. అండ్ క్లైమేట్ అయితే సూపర్ ఉండే గాయస్. చెట్లు కానీ ఫుల్ గ్రీనరీ, చెట్లు కానీ అండ్ క్లైమేట్. మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో గాయస్, 5 o'clock అలా వెళ్ళాము. సో క్లౌడీ అండ్ గ్రీనరీ అండ్ వర్షము. సో వి ఎంజాయ్డ్ ఎ లాట్ గైస్. క్లైమేట్ని అయితే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ గ్రీనరీ విషయానికి వస్తే మా వైఫ్కి, నాకు, చైత్రకు కూడా గ్రీనరీ అంటే చాలా ఇష్టం గైస్. ఫ్రీ టైం ఎప్పుడున్నా కానీ వి విల్ ఆల్వేస్ ప్రిఫర్ టు గో పార్క్ ఓన్లీ. ప్రతిసారి బొటానికల్ గార్డెన్లో కొత్తగా క్రియేట్ చేస్తారు గాయస్. మేము ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు ఆ పాండ్ లేకుండే, యాక్చువల్గా ఎలిఫెంట్స్ లేకుండే అండ్ బేర్ కనిపిస్తుంది మీకు, ఆ బేర్ లేకుండే. ప్రతిసారి కొత్తగా క్రియేటివిటీ చేస్తున్నారు గాయస్. చెట్ల మధ్యలో ఉన్న దున్నపోతుని చూసి చైత్ర భయపడింది గాయస్, పారిపోతుంది. కావాలంటే చూసుకోవచ్చు. అండ్ ఆ జింక కానీ అండ్ టార్జాన్ కానీ ఏదో లైవ్లో మనం చూస్తున్నట్టే క్రియేట్ చేశారు గాయస్. రియల్గా చూస్తున్నట్టే అనిపిస్తుంది. తర్వాత చైత్రతో కొన్ని యాక్టివిటీస్ చేయించినాం గాయస్, ఫిజికల్ యాక్టివిటీస్ చేయించినాము. స్టార్టింగ్ నుంచి చైత్రని యాక్చువల్గా ఇంట్లోనే ఎక్కువ ఉంచడం వల్ల ఏదైనా చేయమంటే చాలా భయపడుతుంది గాయస్. అలాగా నంబైపోయి ఉంటుంది. ఈ మధ్య కొంచెం చేంజ్ అయింది గాయస్, కొంచెం అక్కడికి ఇక్కడ తిప్పడం వల్ల చేంజ్ అయింది చైత్ర చాలా వరకు. ఇసుకలా ఆడుకుంటున్నావా? ఏమాట? అమ్మో, అల్లు రాస్తున్నావా? అమ్మో, నేను చైత్ర చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాం గాయస్. టైం దొరికిందంటే నా కూతురుతో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. తనతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. తను కూడా నాతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం తనకు కూడా. సో మేమిద్దరం చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా తనని చూడాలి పార్క్లో, తను చేసిన అల్లరి చూడాలి. అంతా ఇంత అల్లరి లేదు గైస్. వాళ్ళ అమ్మ చైత్ర ఇద్దరు కలిసి చేసిన అల్లరి అంతా ఇంత అల్లరి కానే కాదు. ఇక్కడ చూడండి, ఏమల్లరి ఊపేదాకేమో ఊపమని, ఊపేటప్పుడేమో ఓరి బాబోయ్ నేను పడిపోతున్నా, నన్ను వదిలేండి రా నాయనో అని చెప్పి ఏడుపు స్టార్ట్ చేసింది గైస్. తన షేడ్స్ చూడాలంటే చూడండి, ఇక్కడ చూడండి. వద్దులే ఇంక చాలా చేతులు ఎడుతూ నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుందా? అన్నీ ఒకటేసారి వస్తున్నాయి. మళ్ళీ ఊపులావండి. ఈసారి ఏమొస్తుంది చూద్దాము. ఈసారి ఏమొస్తుంది చూద్దాం. ఈసారి నవ్వు, ఏడుపు అన్ని కలిపి రావాలి. అండ్ అంతా కంప్లీట్ చేసుకొని కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి అలాగ దుర్గం చెరువు చూసుకుంటూ ఇంటికి వచ్చాం గాయస్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఐ వాంట్ యువర్ సపోర్ట్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ ద వీడియో ప్లీజ్.